Hit 3 or Hit the Third Case Crime Investigation Story. Direction Shailesh, ప్రొడ్యూస్డ్ నానినే చేశారు. ఈ రివ్యూ ఏంటంటే రివ్యూ ఆన్ రివ్యూస్ అండ్ మై పర్సనల్ రివ్యూ. రకరకాల రివ్యూస్ ఎలా ఇచ్చారు ఈ సినిమా గురించి, తర్వాత నేను ఏమి చెప్పదలుచుకున్నాను అని. ఈ సినిమా నానికి ఒక ప్రత్యేకత, డిఫరెంట్ రోల్, 100% డిఫరెంట్ రోల్. సరే, సంక్షిప్తంగా కథలోకి వెళ్తే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కశ్మీర్లో పనిచేస్తూ అతను ఎంత రూడ్గా ఉంటాడంటే 6 అడుగుల లోపలే క్రిమినల్స్కు పెట్టేయాలి, చంపాలి, క్రిమినల్స్ ఎవరు ఉండకూడదు అని చాలా రూడ్గా అతని బిహేవియరే ఉంటుంది. బహుశా తల్లి లేకుండా పెరిగాడు కాబట్టి అలా రూడ్గా ఉంటాడు అని కథలో ఒక మాట చెప్తారు. అతని గురించి ఆఫీసర్లు ఎంతగా అతను వార్నింగ్ ఇచ్చినా కూడా తన యొక్క స్టైల్ కొనసాగిస్తూ ఉంటాడు. అతనికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆంధ్రాకు అతను ఒక మర్డర్ చేస్తాడు విచిత్రంగా. అంటే చెట్టుకు వేలాడదీసి ఉల్టాగా వేలాడదీసి అతని గొంతు కోయడం, దాన్ని వీడియో తీయడం. తనే మళ్ళీ ఇన్వెస్టిగేషన్, అతనే ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఇన్వెస్టిగేషన్లో అతని అసిస్టెంట్, ఆమె లేడీ ఆఫీసరు, ఆమె కనుక్కొని ఆమె కోమలి ప్రసాద్ ఏపీఎస్ వర్షాకప్ చేసింది. కనుక్కొని అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు చెప్తాడు నేను ఎందుకు చేస్తున్నాను. ఇండియాలో ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంది, సిటీకే, అంటే క్యాప్చర్ టార్చర్ కిల్లింగ్ అనేటువంటి ఒక డార్క్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా చాలా మందిని చంపేసి అవయవాలు వాళ్ళు అమ్ముకోవడం లాంటివి జరుగుతుంది. ఆ వెబ్సైట్ పట్టాలంటే ఇలాంటి 2 మర్డర్ చేస్తే కానీ వాళ్ళు తీసుకోరు. అందుకని క్రిమినల్స్ తీసుకొని ఇలా మర్డర్లు చేస్తున్నానని ఆయన కన్విన్స్ చేస్తాడు. సరే, కన్విన్స్ చేసిన తర్వాత తుదొక ఫస్ట్ హాఫ్ ఇలా ఎండ్ అయితే, ఇక మధ్యలో లవ్ ట్రాక్, శ్రీనిధి శెట్టి ఆమె ఫస్ట్ మూవీ, అక్కడక్కడ బాగానే ఉంది, ఆమె నటన వరకు కూడా బాగుంది. తర్వాత కోమలి ప్రసాద్ కూడా నటన ఉంది, కానీ లవ్ సీన్స్, రొమాన్స్ చాలా తక్కువ ఉంది. కానీ ఆమె హీరోయిన్ కాబట్టి కథలో సెకండ్ పార్ట్లో కూడా ఆమె కూడా ఐపీఎస్ ఆఫీసర్ని చూపిస్తారు. సరే, ఈయన పేరు అర్జున్ సర్కార్ ఐపీఎస్. ఎంతగా ఆయన ఈ టార్చర్ చేస్తూ ఉంటాడు క్రిమినల్స్ కంటే. మొత్తం సినిమా సెకండ్ హాఫ్ మొత్తం బ్లడ్తో నిండి ఉంటుందండి, బ్లడ్తో నిండి ఉంటుంది. ఆ రకంగా అతను ఏ రకంగా సిటీకి ఈ వెబ్సైట్ సభ్యులను పట్టుకోగలిగాడు, ఏ రకంగా అతను వాళ్ళను అరెస్ట్ చేయించగలిగాడు అనేటువంటిది మిగిలిన కథ. ఈ కథలో రావు రమేష్, సముద్రగని, అడవిశేషు యాజ్ ఎ గెస్ట్ ఉన్నారు. రావు రమేష్ పాత్ర చిన్నది, తన పరిధిలో తను నటించారు. ఇంకా సముద్రగని కూడా అసలు ఆ పాత్రకి ఎందుకు పెట్టారో తెలియదు, తండ్రి రోల్ చేశారు, ఎక్కడే కానీ ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సరే, ఇదండి ఈ సినిమా యొక్క రివ్యూ. ఇక వేరే రివ్యూస్ ఎలా ఉన్నాయంటే, సినిమా గొప్పతనం ఏంటంటే ఎవరే కానీ 2.5 తక్కువ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ 2.5 పైన 3, 3.5 కూడా, 3.25 కూడా ఇచ్చారు. అండ్ ఎవరే కానీ విమర్శించలేదు. అది అంటే సద్విమర్శలు చేశారు. ఎవరే కానీ బాగాలేదు, తట్టుకోలేము, చూడకండి, అయ్యో హారిబుల్, ఈ 200 రూపీస్ బొక్క, అలాంటి వర్డింగ్స్ ఏం లేకుండా బాగా ఇష్టపడ్డారు. చాలామంది బాగా రాశారు. అందుకనే ఓపెనింగ్స్ ఉంటాయి, సినిమా మంచి బ్రహ్మాండంగా ఓపెనింగ్స్, తర్వాత కలెక్షన్స్ ఉంటాయి. కాకపోతే హిట్ 1, హిట్ 2, హిట్ 3 అంటున్నారు. ఏది బాగుందండి నన్ను అడిగితే హిట్ 3నే. ఎందుకంటే హై బడ్జెట్ మూవీ, వైలెన్స్, ప్రీతమైన వైలెన్స్, ఇక స్క్రీన్ ప్లే చాలా జాగ్రత్తగా స్క్రీన్ ప్లే తయారు చేశారు కాబట్టి నన్ను అడిగితే హిట్ 3నే ఈ రెండింటికన్నా పెద్ద హిట్గా నేను భావిస్తున్నాను. ఇంకా ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్స్, అతను నాని ప్లస్ పాయింట్, హై బడ్జెట్, వైలెన్స్ ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్. తర్వాత ఇది అనిమల్ ఆర్ మార్కోని దృష్టిలో పెట్టుకొని తీశారు. ఎడిటింగ్ బాగుంది, టెంపో బాగుంది. కానీ ఇంకా మైనస్ పాయింట్స్ ఏమంటే ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ అండి. ఎందుకంటే అతను చూపిస్తూనే జైలు చూపిస్తాడు, మధ్యలో అతను ఏమి కాదు, అతనికి ఆడియన్స్ తెలిసిపోయింది. ఆ తర్వాత మ్యూజిక్ వేస్ట్, సాంగ్స్ లేదు, రొమాన్స్ లేదు. సెకండ్ హాఫ్లో ఒకే డెన్లో ఈ సినిమా దాదాపు 1 గంట ఉంటుంది, అది కొంచెం బోర్ కొడుతుంది.
అయినా కూడా వైలెన్స్ ఉంది కాబట్టి మనసు పెట్టి చూశారు. ఇంకా రొటీన్ సీన్స్ వైలెన్స్లో అది ఏదో నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా యాక్షన్ సీన్స్ నచ్చే వాళ్ళకు బహుశా ఇది నచ్చుతుంది. ఇంకా విలన్కు పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు. ఆ టీం మీద అతని కాన్సన్ట్రేషన్ టోటల్గా నానికి ఈ సినిమా మంచి సినిమాగా, లేకపోతే నానికి మంచి పేరు వచ్చేలాగా ఉంటుంది. మ్యూజిక్ పర్వాలేదు అనిపించుకున్నది BGM. సో ఈ సినిమా ఓకే అబో యావరేజ్.